వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పోటీపడి సభ్యత్వాలు చేర్పిస్తున్నారు. అలాగే హెడ్ ఆఫీస్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. వెనకబడిన చోట ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజంపేట నియోజకవర్గం నెంబర్ 1గా నిలిచింది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో. ఇప్పటి వరకు 1,18,000 మంది టీడీపీ సభ్యులుగా చేరారు ఆ నియోజకవర్గంలో. ఇక్కడ విచిత్రం ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం కూటమి అభ్యర్థులు 11 సీట్లు కోల్పోయారు. ఆ 11 సీట్లలో ఈ రాజంపేట ఉంది. ఓడిపోయిన రాజంపేటలో ఇవాళ స్టేట్ వైడ్గా సభ్యత్వ నమోదులో తొలి స్థానంలో నిలబెట్టారు రాజంపేటని. మొన్నటి ఎన్నికల్లో ఈ రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేశారు. ఆయన మాజీ ఎంపీ పాలకొండరాయుడు అని ఉన్నారు కదా, సుగవాసి పాలకొండరాయుడు అని ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి 3 దఫాలు అనుకుంటా ఎంపీగా పనిచేశారు. ఆయన కుమారుడు ఈ సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇచ్చారు. ఇదే సీటుని బచ్చాల చెంగలరాయుడు కూడా ఆశించారు. అయితే చెంగలరాయుడికి ఇవ్వకుండా సుగవాసి సుబ్రహ్మణ్యానికి ఇచ్చారు. మొత్తానికి అక్కడ గ్రూప్ గొడవల మూలంగా ఒకరికొకరు సహకరించుకోకపోవడం మూలంగా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు అన్ని గ్రూపులు కూడా పోటీపడి సభ్యత్వం నమోదు చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంకా ప్రకటించాల. సో ఇప్పుడు ఎవరు ఎంత బాగా చేస్తే నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి వస్తుందని చెప్పి పోటీపడి సభ్యత్వం నమోదు చేస్తున్నారు. నిజంగా ఈ 1,18,000 మంది అయ్యారు. ఇప్పటికీ ఈ 1,18,000 మంది కనుక ఓటేసి ఉంటే సుబ్రహ్మణ్యానికి దాదాపు 25,000 పైన మెజారిటీతో గెలిచుండేవాడు మొన్న. ఇక రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఉంది. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ 1,11,000 మంది టీడీపీ సభ్యులుగా నమోదయ్యారు. అక్కడ కూడా లోకల్ ఇన్ఛార్జి స్థానిక నాయకులంతా కూడా చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వాస్తవంగా వారం రోజుల క్రితం వరకు కూడా కుప్పం వెనకబడే ఉంది, కానీ ఈ వారం 10 రోజుల్లో బాగా ముందుకు తీసుకొచ్చారు. సో మొత్తంగా చూస్తే రాజంపేట ఫస్ట్ ప్లేస్లో ఉంది, కుప్పం సెకండ్ ప్లేస్లో ఉంది. మూడో స్థానంలో మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గం ఉంది. ఇక్కడ 96,000 మంది సభ్యులుగా చేరారు తెలుగుదేశం పార్టీలో. నాలుగో స్థానంలో వినుకొండ నియోజకవర్గం ఉంది. వినుకొండ నియోజకవర్గంలో కూడా 88,000 మంది సభ్యులుగా చేరారు. ఐదో స్థానంలో మంత్రి నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో 86,000 సభ్యత్వాలు నమోదైనవి. టోటల్గా చూస్తే టాప్ 10లో రాజంపేట ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో కుప్పం, థర్డ్ ప్లేస్లో పాలకొల్లు, ఫోర్త్ ప్లేస్లో వినుకొండ, ఫిఫ్త్ ప్లేస్లో మంగళగిరి, సిక్స్త్ ప్లేస్లో కళ్యాణదుర్గం, సెవెంత్ ప్లేస్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఎయిత్ ప్లేస్లో ప్రకాశం జిల్లా కనిగిరి, నైన్త్ ప్లేస్లో రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గం ఉంది. 10వ స్థానంలో కదిరి నియోజకవర్గం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు టాప్ 10లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు అది సభ్యత్వ కార్యక్రమం ముగిసేలోపు ఈ స్థానాలు మళ్ళీ మారే అవకాశం కూడా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.